వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు హైడ్రన్. నేను మీ భవ్య. ఈ క్యాపిటల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అంటారు, బట్ రిస్క్ ఉంటుంది అంటారు. మరి రిస్క్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అనే సందేహం మనకు రావచ్చు. ఈ సందేహాలను క్లియర్ చేయడానికి మన ముందు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బోనిగల సోల్మన్ సార్ ఉన్నారనమాట. సార్ని అడిగి ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే అమ్మా, బాగున్నామ్మా. సరే, ఈ క్యాపిటల్ మార్కెట్లో మేము ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, కామన్ మ్యాన్ కూడా ధనవంతులు అవ్వచ్చు అని చెప్పారు. బట్ ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ అంటున్నారు. మరి రిస్క్ ఉంటే మేము ఎలా చేయాలి సార్, ఎందుకు చేయాలి అని అంటున్నారు. మరి దీనికి మీ సమాధానం? మంచి క్వశ్చన్ అడిగావమ్మా భవ్య. ఇప్పుడు రిస్క్ అంటే ఏమిటమ్మా? అంటే మనం పెట్టింది పోతుందేమో, లేకపోతే అనుకున్న లాభం రాదేమో అనే భయం. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు మనం బ్యాంక్స్లో ఎఫ్డి పెట్టామనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత వస్తుందమ్మా సుమారుగా? సుమారు మనం పెట్టిన దానికి ఒక 15-20% వస్తుందా సార్? లేదు, 6% లేదా 7%. అంటే ₹1,00,000 పెడితే సంవత్సరంకి 6,000. ఓకే. కొన్ని బ్యాంక్స్ అయితే 7,000 ఇస్తాయి. ₹100 పెడితే ₹6. దాన్ని 6%. మంత్లీ లెక్కేస్తే ₹0.5 వడ్డీ. 12% అంటే మంత్లీ లెక్కేస్తే ₹1 వడ్డీ. అంటే ₹1,00,000 పెడితే సంవత్సరం తర్వాత 12,000 వస్తే అది 12% అని అర్థం. కానీ బ్యాంక్స్లో ఎంత ఇస్తారు? 6%, 7% ఇస్తారు. అయితే బ్యాంకులో మీకు రిస్క్ ఉంటుందా? ఉండదు. బ్యాంకులో ఎఫ్డీలో ఎంత ఇస్తారు అన్నది మీకు ముందే క్లియర్గా రాసిస్తారు. ఫిక్స్ చేసి పెట్టిస్తారు. ఫిక్స్ ఇంట్రెస్ట్ రాసిస్తారు. మీ డబ్బుల్ని, అంటే మనలాంటి సామాన్యమైన ప్రజలు దాచుకున్న డబ్బుల్ని ఏం చేస్తారంటే వాళ్ళు ప్రాజెక్టులకు అప్పివ్వటం కానీ, గవర్నమెంట్స్కి అప్పివ్వటం కానీ, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి అప్పివ్వటం కానీ, కంపెనీస్కి అప్పివ్వటం కానీ చేస్తారు. ఓకేనమ్మా. వాళ్ళు అక్కడ నుంచి ఎక్కువ వడ్డీ తీసుకుంటారు, మనకు మాత్రం మనకు రాసి ఇచ్చిన వడ్డీ మనకి ఇస్తారు. ఓకేనమ్మా. అయితే వాళ్ళు ఏమైనా ఎగ్గొట్టినా ఏం చేసినా రిస్క్ బ్యాంక్ చూసుకుంటుంది. వాళ్ళ దగ్గర ఎలా తీసుకోవాలి ఏంటి ఏమిటని. సో మనకి ఇక్కడ మీకు ఎఫ్డి చేస్తే రిస్క్ ఏమీ ఉండదు. ఎఫ్డిలో ఏమి రిస్క్ ఉంటుందంటే, సపోజ్ మీరు ఒక బ్యాంకులో ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేశారమ్మా, ₹1,00,00,000 డిపాజిట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ కాదు, డిపాజిట్ చేశారు. చేస్తే బ్యాంక్ దివాలా తీసింది అనుకోండి, అప్పుడు ఏమిటి పరిస్థితి చెప్పండి? పోయినట్టే కదా. అయితే బ్యాంకు దివాలా తీసిన సందర్భాలు ఉన్నాయంటే ఉన్నాయి. చార్మినార్ బ్యాంకు, కృషి బ్యాంకు, చాలా బ్యాంక్స్ ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్. ఇప్పుడు మన బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉంది ఆర్బీఐ అండర్లో. ఒకవేళ బ్యాంక్ దివాలా తీస్తే ఏ బ్యాంక్ అయినా మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎవరు ఇస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. గవర్నమెంట్ ఎంత చేస్తుంది? 5 lakhs. మీరు ఎంత డబ్బునే బ్యాంకులో పెట్టండి అమ్మా, 5 lakhs మాత్రమే ఇన్సూరెన్స్. అంటే ఎక్కడ ఎక్కువ రిస్క్ ఉన్నట్టు? 5 లక్షల పైన డిపాజిట్ చేస్తే బ్యాంకులో రిస్క్ ఎక్కడున్నట్టు? బ్యాంకులో రిస్క్ ఉందా లేదా? ఎప్పుడు ఉంది? ఒక బ్యాంకులో 5 లక్షల కంటే ఎక్కువ చేస్తే, ఒకవేళ బ్యాంకు దివాలా తీస్తే, ఎన్పిఎస్ పెరుగో ఇంకొకటో అయితే రిస్క్ ఉందా లేదా? ఇది చాలా మందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. అంటే బ్యాంకులో కూడా మీకు రిస్క్ ఉంది. బ్యాంకులో రిస్క్ ఉంది, ఒప్పుకుంటున్నారు కదా? సరే, నేనేం చేయలేదమ్మా, నా దగ్గర 1,00,000 10 లక్షలు ఉన్నాయి, నేను బీరువాలో పెట్టాను నా డబ్బుని, నాకు రిస్క్ ఉందా లేదా? ఉంటుంది. ఏ రిస్క్ అంటే ఆ డబ్బు పోతుందేమో, సేఫ్ ఉండదని ఒక పాయింట్ కామన్, బట్ అది ఏమి మనకి వెల్త్ ని క్రియేట్ చేయదు కదా, సో అలానే ఉండిపోతుంది అనే రిస్క్. మంచి చెప్పావమ్మా. ఒకటి దొంగల రిస్క్, సరే అది వదిలేసి. రెండో రిస్క్ ఏమిటంటే, మీరు వెల్త్ క్రియేట్ చేయలేదు అన్నారు కదా, మంచి అండర్స్టాండింగ్. ఇన్ఫ్లేషన్. ఇప్పుడు నేను ఈ సంవత్సరం 1,00,000 పెట్టాను, ₹1,00,000 నాకు ఈ సంవత్సరం ఏ వస్తువులు అయితే వస్తాయో, నెక్స్ట్ ఇయర్ నేను ఆ వస్తువులు కొనుక్కోవాలంటే 1,07,000 అవుతాయి, లేదా 1,06,000. ఇన్ఫ్లేషన్ అనేది ప్రతి సంవత్సరం ద్రవ్యోల్బణం పెరుగుతుంది, డిమాండ్ అండ్ సప్లైని బట్టి. పంటలు సరిగ్గా పండకపోవటం వల్ల, లేకపోతే ఏదైనా వస్తువులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఎగ్జాంపుల్ మనం గోల్డ్ తీసుకున్నా కూడా అంతే. గోల్డ్ ఒక్కోసారి తగ్గొచ్చు కూడా. అంటే గోల్డ్ అనేది మార్కెట్స్ ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి పెరుగుతుంది, ఒక్కోసారి తగ్గుతుంది, ఒక్కోసారి స్టేబుల్గా ఉంటుంది. మ్యాక్సిమం వస్తువులు ఏంటంటే వాళ్ళు ప్రోడక్ట్లో
రేట్లు పెంచుకోవడం కోసం ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి, ఫీచర్స్ పెంచుతూ ఉంటారు, రేట్లు పెంచుతూ ఉంటారు. వస్తువులు కూడా అంతే, ఫీచర్స్ పెంచుతూ ఉంటారు, రేట్లు పెంచుతూ, అంటే దాన్ని ఇన్ఫ్లేషన్. ఓకేనమ్మా. సో మనం బీరువాలోనే ఉంచామనుకోండి ఏం రిస్క్ లేదు అనుకుంటాం, కానీ మనకి ఏం రిస్క్ ఉంటుంది? ఇన్ఫ్లేషన్ రిస్క్, ద్రవ్యాలు. అంటే మనం ఇంకా పేదవారు అయిపోతాం. మనం 1,00,000 అలాగే బీరువాలో ఉంచితే వాటికి నెక్స్ట్ ఇయర్ 93,000కి సమానం, 7,000 పోతుంది మనకి, వాల్యూ తగ్గుతుంది ప్రతి సంవత్సరం. అయితే మనం ఏం చెప్తున్నామంటే, అందుకే ఏం చెప్తున్నాం, ప్రతి చోట రిస్క్ ఉంటుంది. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటే రిస్క్, ప్రతి చోట రిస్క్ ఉంటుంది. అందుకే మనం ఏం చెప్తున్నాం అంటే, డబ్బులో కూడా, మనీలో కూడా మనకి పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి ఏం నేర్పుతారంటే, మనీ అనడంలోనే సేఫ్ 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 అని నేర్పుతారు. సేఫ్ అనటం వల్ల ఏం చేస్తాం మనం, బ్యాంక్స్లో, సంప్రదాయమైన బ్యాంక్స్లో, సాంప్రదాయమైన పద్ధతులతో ఎప్పుడు అలవాటు ఉన్న వాటికి ఆర్డి సేవింగ్స్. అవును, కొంచెం మైండ్ సెట్ మార్చుకోమంటున్నాం. కొంచెం మైండ్ సెట్ మార్చుకొని, ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్స్ కంపెనీస్లో ఓనర్షిప్ ఇస్తున్నారు. ఓనర్షిప్ ఇస్తే ఏమిటి లాభం? మరి కంపెనీకి లాభం వస్తుంటే మనకి డివిడెండ్స్ ఇస్తారు. మరి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో డివిడెండ్స్ రావాలంటే వస్తాయి, మనకి యాడ్ అవుతూ ఉంటుంది. కంపెనీస్కి లాభాలు వస్తే క్యాపిటల్ అప్రిసియేషన్ అవుతుంది. ఓవర్ ఏ లాంగర్ పీరియడ్లో ధనవంతులు అవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఓనర్షిప్ ఎప్పుడు రిస్క్తో కూడి ఉంటుంది. మీరున్నారమ్మా, ఒక బ్యూటీ పార్లరు, ఒక హోటలో, లేదంటే ఒక హాస్పిటల్లో పెట్టారనుకోండి. సపోజ్ మీరే ఎంటర్ప్రెన్యూర్, మీరే, లేదంటే ఒక టెలివిజన్ ఛానల్, మీరే ఓనర్. ఓనర్కి రిస్క్ ఉంటుంది, లాభం ఉంటుంది లేదా నష్టం ఉంటుంది. ఎంప్లాయీకి రిస్క్ ఉంటుంది. ఇది మనం ఏం చెప్తున్నామంటే, మధ్యతరగతి ప్రజల్ని రిస్క్ తీసుకోండి, క్యాపిటల్ మార్కెట్స్లోకి రండి, కంపెనీలో ఓనర్స్ రండి. రిస్క్ ఎంతకాలం ఉంటుందంటే, షార్ట్, మనం ఈక్విటీస్లో గత చరిత్ర ఆధారంగా, అదే అమెరికాలో అయితేనేమో 1800 నుంచే క్యాపిటల్ మార్కెట్స్ ఉన్నాయి. 1800 ఆ టైం నుంచే కంపెనీలో ఓనర్షిప్, స్టాక్ మార్కెట్స్ 1929 బిగ్గెస్ట్ కరెక్షన్ ప్రపంచంలోనే అట్లా ఉన్నాయి. మన దగ్గర మాత్రం సెన్సెక్స్ 79లో స్టార్ట్ అయింది, 100 పాయింట్ల దగ్గర. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సంకీర్ణ ప్రభుత్వాలు చూసారం మనం. రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ, ఇద్దరు ప్రధానమంత్రులు చంపబడ్డారు. దేశ ప్రధానికే రక్షణ లేక చంపబడితే కూడా మన స్టాక్ మార్కెట్ మళ్ళీ పుంజుకున్నాయి. కార్గిల్ వార్, పాకిస్తాన్ కార్గిల్ వార్ చూసాం మనం. ఓకేనమ్మా. మన 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ మన దేశానికి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, హైయెస్ట్ పాపులేషన్ 140 crores, కన్సంప్షన్ ఎక్కువ, యూత్ ఎక్కువ, 50% పైన యూత్ ఉన్నారు మన దేశంలో. సో మన దేశం గ్రోయింగ్ ఎకానమీ. ఒక 10 to 15 yearsలో వికసిత్ భారత్, ప్రపంచంలోనే మన దేశము బిగ్గెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది. సో ఇన్ని రోజులు మనకి హిస్టరీ లేదు. ఇప్పుడు మనకి డిజిటలైజేషన్ వల్ల మీకు గూగుల్లో కొట్టి చూశారంటే మీకు తెలిసిపోతుంది. అందుకే మనం ఏం చెప్తున్నాము, కేవలం బ్యాంక్స్ని దాచుకోవటమే కాకుండా, కేవలం బీరువాల్లో దాచుకోవటం కాకుండా, చిట్ ఫండ్స్ ఇవి కాకుండా, పోస్ట్ ఆఫీసులు కాకుండా, సంప్రదాయమైన సేవింగ్స్ని వదిలిపెట్టి రిస్క్ మనస్తత్వం అర్థం చేసుకొని ఈక్విటీస్ వైపు రండి. కంపెనీస్లో ఓనర్షిప్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీస్ కూడా ఒకే కంపెనీ, ఇప్పుడు ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉందమ్మా, మోర్ దాన్ 1,00,000 ఒక షేరు. డైరెక్ట్ ఒకే కంపెనీ కొనుక్కోవాలంటే మీకు పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. కొన్ని కంపెనీ షేర్లు 10,000 ఉన్నాయి, కొన్ని 20 ఉన్నాయి. ఆ కంపెనీలు ఏం జరుగుతుందో మీకు అర్థం కాదు. అందుకే మనకి దేశం ఇచ్చిన వరం, సెబీ ఇచ్చిన వరం, ఈక్విటీ, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. డైవర్సిఫైడ్ అంటే వివిధ రంగాల్లో పెట్టేది. సో మనం ఏం చేస్తాం, రిస్క్ తీసుకునే మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటే, ఇన్ని రోజులు మీరు ఎవరి కోసం పనిచేశారు? ఎంప్లాయర్ కోసం, అంటే మీ యజమాని కోసం, బిజినెస్ కొంత సంపాదించుకున్నారు. ఇక నుంచి మీ గురించి పని చేసుకోండి, మీ కుటుంబం గురించి పని చేయండి. ఎప్పుడు పని చేయాలంటే, మీకు వచ్చిన డబ్బుని మీకోసం పని చేయాలి. మీకు వచ్చిన డబ్బు మీకు ఎంప్లాయ్ కావాలి, మనకు వచ్చిన డబ్బే మనకి ఎంప్లాయ్ కావాలి, మీకు ఆదాయం తెచ్చిపెట్టాలి. అది ఎప్పుడు సాధ్యం అంటే ఇన్వెస్ట్మెంట్. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్? డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ నేను డిస్కరేజ్ చేయట్లేదు, కానీ పెద్ద మొత్తంలో కరెక్ట్, పెద్ద మొత్తంలో కావాలి. రియల్ ఎస్టేట్లో కూడా చేసుకోండి. లిక్విడిటీ ప్రాబ్లం రియల్ ఎస్టేట్లో పెద్ద సమస్య ఏమిటంటే, అక్కడ ఉన్న విలువ కంటే మనకు అవసరం వచ్చినప్పుడు అమ్మాలనుకున్నప్పుడు ఆ విలువను తగ్గించేస్తూ ఉంటారు. నాకు అవసరం కాబట్టి తక్కువ కడుగుతారు. ఇక్కడ అట్లా కాదు, నీకు ఈరోజు ఏ రేటు చూపిస్తే ఆ రేటుకి అమ్మేయచ్చు. ఓకేనమ్మా. గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. అయితే గోల్డ్, పిఎఫ్లు ఏంటంటే తక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. ఈక్విటీస్లో రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే జీరో, డైరెక్ట్ స్టాక్స్లో జీరో అయ్యే అవకాశం ఉంది.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఫండ్ ఎప్పుడు జీరో కాదు, యుద్ధాలు వచ్చినా జీరో కాదు, డౌన్ అవుతుంది, మార్కెట్ డౌన్ అవుతుంది, మళ్ళీ మనం వెయిట్ చేస్తే పెరుగుతుంది. అందుకే మనం ఏం చేస్తున్నాం, లాంగర్ పీరియడ్ ప్రోత్సహిస్తున్నాం, షార్ట్ పీరియడ్ వద్దు. పిల్లల చదువులు ఈరోజు అవసరం లేదు, ఇప్పుడు 5 ఏళ్ళు బాగున్నాడు, ఇప్పుడే కాదు ఒక 5 ఏళ్ళ తర్వాత, ఒక 10 ఏళ్ళ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి, మెడిసిన్కి, ఇంజనీరింగ్కి, రిటైర్మెంట్ కూడా అంతే కదా. ఇప్పుడు 30 ఏళ్ళప్పుడు జాబ్ వచ్చింది అనుకోండి, 10-15 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసుకోండి, ఒక సంపద సృష్టించుకోండి, ఫినాన్షియల్ అసెట్, ₹1 కోటి బిల్డ్ చేశారనుకోండి, ఉద్యోగం పోయినా 1 కోటి నుంచి మీకు నెలకు 70,000 జీతం వస్తుంది, SWP. సో మనం ఏం చెప్తున్నామంటే రిస్క్ ఉంటుంది, రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోండి. మీరు ఎంత భరించగలరు, ఎంతనే డబ్బు అవసరం ఉందంటే రిస్క్ ఉండే దాంట్లోకి వెళ్ళొద్దు, ట్రెడిషనల్ దాంట్లోకి వెళ్ళండి. టైం ఉంది మీకు, టైం వెయిట్ చేయగలను అనుకుంటే రిస్క్ని మేనేజ్ చేసేలాగా రిస్క్ తీసుకొని క్యాపిటల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్, కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటే మధ్యతరగతి వారు, పేదవారు, ఏ ప్రాంతం వారైనా, పల్లెటూరు ప్రజలైనా సరే దుర్భేద్యమైన కంపెనీస్లో మీరు ఓనర్స్ అవుతారు, ధనవంతులు అవడానికి అవకాశం ఉంది. షార్టర్ పీరియడ్ వద్దు, ట్రేడింగ్ వద్దు, ట్రేడింగ్లో డబ్బు మొత్తం వద్దు, ఈజీ మనీ, క్విక్ మనీ వద్దు, బెట్టింగ్ యాప్స్ వద్దు, క్రిప్టో వద్దు, రమ్మీ వద్దు, ఓకేనమ్మా. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అక్కడ 10% వస్తుంది వద్దు. ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన, సెబీ ద్వారా పర్మిషన్ ఇచ్చిన కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. పబ్లిక్ అండర్టేకింగ్, రైట్ రాయల్గా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో ఓనర్స్ అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ద్వారా 50 నుంచి 60 కంపెనీలు ఓనర్ అవుతారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రిటైర్మెంట్ మీరు ఇంట్లో కూర్చుని ఆ ధనం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో మన iDream ద్వారా మనం మధ్యతరగతి ప్రజలను కానీ ప్రతి వాళ్ళను కూడా మీరు ఈ డిఫరెన్స్ తెలుసుకొని ఫినాన్షియల్గా ముందుకెళ్ళమని మరీ కోరుకుంటున్నాను. సో చూసారు కదా సార్, చాలా డీటెయిల్గా చెప్పారు. ఇంకా అందులో మనం ప్రత్యేకంగా చెప్పే అవసరం అయితే లేదు. ఇలానే మరిన్ని డీటెయిల్స్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీకు కావాలి అనుకుంటే కీప్ వాచింగ్ iDream.